చూసారు కదా ఎంత బాగుందో చూడండి. పప్పు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా తయారు చేసుకోవాలండి ముద్దపప్పు. చక్కగా పిల్లలకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఈ ముద్దపప్పు పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా చక్కగా పక్కనే ఆవకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే నెయ్యి వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పప్పు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ముద్దపప్పు చూస్తుంటేనే చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసి చక్కగా కలుపుకుని ఆవకాయతో తినాలని అనిపిస్తుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం, అలాగే రెసిపీస్ కోసం, బ్యూటీ టిప్స్, మరిన్ని ఎన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.